ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. మంగళవారం అర్ధరాత్రి 1:30 తరువాత ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని టెర్రరిస్టుల స్థావరాలపై మెరుపు దాడులు చేసింది భారత సైన్యం. ఉగ్రవాదుల స్థావరాలను శాటిలైట్ ద్వారా గుర్తించిన సైన్యం మిసైళ్లతో విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేసింది. మొత్తం 9 స్థావరాలపై దాడి చేసింది భారత్. ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా అర్ధరాత్రి తరువాత భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా దాడిని నిర్వహించాయి. దాడులకు సంబంధించి పూర్తి వివరాలను రక్షణ శాఖ ప్రకటించింది. భారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది. న్యాయం జరిగింది అని ఎక్స్ లో పోస్ట్ చేసింది. మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు సరిహద్దులోని పూంచ్, రాజౌరి సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించింది. దీంతో భారత్ సైతం గట్టిగా తిప్పికొడుతోంది. ఎల్ఓసి వెంట ఇరు దేశాల సైనికుల కాల్పులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో మురిడ్కే టెర్రరిస్టు గ్రూప్ లష్కర్-ఏ-తోయిబాకు హెడ్ క్వార్టర్స్ ఉంది. పంజాబ్ ప్రావిన్స్ బహవల్పూర్లో మసూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహ్మద్ స్థావరాలున్నాయి. పాక్ ఉగ్రవాదులకు కాలరాత్రి అంటే ఏంటో భారత్ చూపించింది. త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కోసం భారత్ అమ్ముల పొదిలో నుంచి అత్యాధునిక ఆయుధాలను బయటకు తీసినట్లు టాక్. ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబులను వాడినట్లు తెలుస్తోంది. వాస్తవానికి మిలిటరీ ఆపరేషన్లకు ఎలాంటి ఆయుధాలు వాడారన్నది ఆర్మీ ఎప్పుడూ చెప్పవు. కానీ అవి లక్ష్యాలను ఛేదించిన తీరు ఆధారంగా అంచనాలకు వస్తుంటారు. తాజాగా ఆపరేషన్ సింధూర్లో 9 ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసేందుకు వేర్వేరు ప్రదేశాల నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహించింది భారత్. ఈ దాడులకు భారత్ ఆత్మాహుతి డ్రోన్లను వినియోగించినట్లు తెలుస్తోంది. ఇవి నిర్దేశించిన ప్రాంతాలను చేరుకొని లక్ష్యాలను గుర్తించి వాటిపై విరుచుకుపడతాయి. వీటిల్లో నిఘా సామర్థ్యాలు కూడా ఉంటాయి. భారత్ అమ్ముల పొదిలో ఈ రకం డ్రోన్లు చాలా ఉన్నాయి. వీటి వినియోగంతో సైన్యానికి ప్రాణ నష్ట ప్రమాదం నివారించవచ్చు. దీంతో పాటు కదులుతున్న లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించేందుకు వీటిని వాడుతారు. స్కాల్ప్ క్షిపణులను స్ట్రామ్ షాడో అని కూడా అంటారు. వీటిని ఫ్రాన్స్ అభివృద్ధి చేసింది. ఇది దీర్ఘ శ్రేణి క్రూజ్ మిసైల్. దాదాపు 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీనికి ఉంది. శత్రు దేశాల్లోకి చొచ్చుకెళ్లి దాడి చేసేందుకు వీటిని వినియోగిస్తారు. దీనిని యుద్ధ విమానాలపై నుంచి ప్రయోగించే అవకాశం ఉంది. భారత్ తాజాగా దాడిలో ఫ్రాన్స్ తయారీ రఫేల్స్ నుంచి దీనిని ప్రయోగించి ఉండొచ్చని భావిస్తున్నారు. బిల్డింగ్లను, బంకర్లను ధ్వంసం చేసేందుకు హ్యామర్ బాంబులను వినియోగిస్తారు. ఇది స్టార్మ్ బాంబ్ కోవలోకి వస్తుంది. వీటి లక్ష్యానికి 50 నుంచి 70 కిలోమీటర్ల దూరం నుంచే ప్రయోగించవచ్చు. ఎంత ఎత్తు నుంచి దీన్ని ప్రయోగిస్తున్నారన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. భారత్ దాడి చేసిన లక్ష్యాల్లో జైషేకు అత్యంత కీలకమైన బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్ ఉంది. ఇది సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైషే మహ్మద్కు చెందిన ప్రధాన కార్యాలయం ఇదే. ఇక లష్కర్ హెడ్ క్వార్టర్ అయిన మర్కజ్-తోయిబా కూడా ఉంది. సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోని లష్కర్ క్యాంపు కార్యాలయం ఇది. ఇక్కడే 2008 ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నారని టాక్. పాక్లో ధ్వంసం చేయాల్సిన ఉగ్ర స్థావరాల దాడులపై ముందుగానే త్రివిధ దళాలు సమన్వయం చేసుకున్నట్లు తెలుస్తోంది. అతిపెద్ద ఉగ్ర స్థావరాలైన బహవల్పూర్, మురిద్కేలను ధ్వంసం చేసే బాధ్యత వాయుసేన తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన వాటి సంగతి ఆర్మీ తీసుకుంది. నేవీ తన నిఘా వ్యవస్థలైన P-8I విమానాలు, MQ-9 డ్రోన్లతో సహకారం అందించినట్లు తెలుస్తోంది. భారత దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో ఇప్పటి వరకు 80 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయి. బహవల్పూర్ జైషే మహ్మద్, మురిద్కే లష్కర్-ఏ-తోయిబా క్యాంపుల్లోనే ఎక్కువ మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ 2 చోట్ల ఒక్కో క్యాంపులో 25 నుంచి 30 మంది చనిపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. వీటిల్లో మర్కజ్-తోయిబా మదర్సా అత్యంత కీలకమైంది. దీనిని లష్కర్-ఏ-తోయిబా ప్రధాన కార్యాలయంగా వాడుతుంటారు. ఇక బహవల్పూర్లోని ఉస్మాన్ ఓ అలీ క్యాంప్ జైషే ఉగ్రవాద సంస్థకు అత్యంత కీలకమైంది. ఇది 18 ఎకరాల్లో విస్తరించి ఉంది. వాస్తవానికి దీనిని 2019లోనే భారత్ లక్ష్యంగా చేసుకోవాలనుకున్నా చివరికి వదిలేసింది. ఈసారి మాత్రం దీన్ని నేలమట్టం చేసింది.
ఆపరేషన్ సింధూర్ గురించి కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వివరించారు. చరిత్రలో తొలిసారి మిలిటరీ ఆపరేషన్ సంగతులను మహిళా అధికారులు తెలపడం విశేషం. ఈ ఆపరేషన్ కు సింధూర్ అని పేరు పెట్టి బలమైన సందేశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా ఈ పేరు పెట్టినట్లు తెలుస్తోంది. పెహల్గాం మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్లు తెలిపారు కల్నల్ సోఫియా ఖురేషీ. గత 30 ఏళ్లుగా పాక్ ఉగ్రమూకలకు సహాయం అందిస్తుందని తెలిపింది. పాక్తో పాటు పీఓకేలోనూ ఉగ్ర శిబిరాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. నిఘా వర్గాల సాయంతో మొత్తం 21 స్థావరాలను గుర్తించామని, అందులో 9ంటిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామన్నారు. పాక్ పౌరులకు హాని కలగకుండా కేవలం ఉగ్ర శిబిరాలపైనే దాడులు చేశామన్నారు. అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 మధ్య ఈ ఆపరేషన్ చేసినట్లు తెలిపింది. భారత్ టార్గెట్ చేసిన వాటిలో లాహోర్కు 40 కిలోమీటర్ల దూరంలోని మురిద్కేలో లష్కరే తోయిబా ఉగ్ర శిబిరం ఉన్నట్లు తెలిపారు. 2008 ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ ఇక్కడే శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు కల్నల్ సోఫియా ఖురేషీ. ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था. इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया. पाकिस्तान में पिछले 3 दशकों से పహల్గాం ఉగ్రదాడితో యావత్ దేశం రగిలిపోయిందన్నారు ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ. పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదుల కార్యకలాపాలను నిఘా సంస్థలు ట్రాక్ చేశాయన్నారు. భారత్పై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందనే సమాచారంతోనే వాటిని అడ్డుకోవడానికి, ఉగ్రవాద సమస్యను పరిష్కరించేందుకే దాడులు చేశామన్నారు. ఖచ్చితమైన నిఘా సమాచారంతో ఉగ్ర స్థావరాలను గుర్తించి ధ్వంసం చేశామన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, పాక్ ఆర్మీ మద్దతు ఉన్న ఉగ్ర శిబిరాలను సైతం భారత సైన్యం సమూలంగా ధ్వంసం చేస్తుందని, అప్పుడే ఉగ్రవాదాన్ని అడ్డుకోగలమన్నారు మిస్త్రీ. ఆపరేషన్ సింధూర్ పై యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తుంది. పాక్ ను ఏమార్చి అత్యంత పకడ్బందీగా దాడుల ప్రణాళికలను భారత్ అమలు చేసింది. పాకిస్తాన్లోని 4, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 5 స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందులో జైషే మహమ్మద్ కు చెందిన 4, లష్కరే తోయిబాకు చెందిన 4 క్యాంపులు ఉండగా 2 హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరాలు ఉన్నట్లు తెలుస్తోంది. पाकिस्तानी आतंकवादी समूह लश्कर ए तैयबा से जुड़ा हुआ है. ये उल्लेखनीय है कि भारत ने मई और नवंबर 2024 में संयुक्त राष्ट्र की 1267 कमेटी की सैंक्शंस मॉनिटरिंग टीम को अर्धवार्षिक रिपोर्ट प्रस्तुत की थी, जिसमें टीआरएफ के बारे में साफ इनपुट दिए गए थे. इससे पाकिस्तान स्थित आतंकवादी समूहों के लिए कवर के रूप में टीआरएफ की भूमिका सामने आई थी. इससे पहले भी दिसंबर 2023 में भारत ने इस टीम को लश्कर ए तैयबा और जैश ए मोहम्मद के बारे में सूचित किया था, जो टीआरएफ जैसे छोटे आतंकवादी समूहों के माध्यम से अपनी गतिविधियों को संचालित कर रहे हैं. భారత దాడి చేసిన వాటిలో బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్ కేంద్రం ఉంది. ఇది జైషే మహమ్మద్ కు చెందిన ప్రధాన కార్యాలయం. లష్కరే క్యాంపు కార్యాలయం మురిద్కేలోని మర్కాజ్ తోయిబా కేంద్రంపై కూడా భారత్ దాడి చేసింది. అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియల్ కోట్లోని మెహమూనా జోయా హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరంపై, కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్ ఉగ్ర స్థావరంపై, పీఓకేలోని కోట్లీ మస్కర్ రహీల్ షహీద్ హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరాలను నేలమట్టం చేసింది ఇండియన్ ఆర్మీ. కొండల ప్రాంతంలో ఉండే కోట్లీ మస్కర్ రహీల్ షహీద్ క్యాంపులో 4 గదులు, బరాక్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నట్లు సమాచారం. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తంగ్దర్ సెక్టార్లో సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముజఫరాబాద్లోని షవాయ్ నల్లాహ్ లష్కరే క్యాంప్, బర్నాలలోని మర్కాజ్ అహ్లే హదీత్ లష్కరే తోయిబా ఉగ్ర క్యాంపులపైన దాడులు చేసింది. పీఓకేలే జైషే ప్రధాన కేంద్రమైన ముజఫరాబాద్లోని సైద్నా బిలాల్ ఉగ్ర స్థావరంపై, తెహ్రా కలాన్లోని సర్జల్, జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరంపైన దాడులు చేసి ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ. అర్ధరాత్రి పాక్కు చుక్కలు చూపించింది భారత్. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. ఇది శాంపిల్ మాత్రమే, పిక్చర్ అభి బాకీ హై అంటూ భారత అధికారులు చేస్తున్న కమెంట్స్ చూస్తుంటే ముందు ముందు పాక్కు దిమ్మ తిరిగిపోయే షాక్ ఉందన్నట్టే. పహల్గాం ఉగ్రదాడితో భారత్కి సహనం నశించింది.
టెర్రరిస్టులు అమాయకుల ప్రాణాలు తీయడమే కాక ప్రధాని మోదీకి చెప్పుకోండని భారత్ గురించి సిల్లీగా మాట్లాడడంతో మ్యాటర్ సీరియస్ గా తీసుకుంది మోదీ సర్కార్. దెబ్బ కొడితే మామూలుగా ఉండదని భారీ స్కెచ్ చేసింది ఇండియా. పఠాన్ కోట్ నుంచి రియాసీ దాడి వరకు కుట్రలు చేసిన ప్రాంతాలను టార్గెట్ చేసింది. 25 నిమిషాల్లో 24 మిసైళ్లతో 9 టార్గెట్లను నేలమట్టం చేసింది ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సింధూర్తో త్రివిధ దళాలు పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాయి. సరిగ్గా రాత్రి 1:05 ఆపరేషన్ స్టార్ట్ చేసింది. గ్రౌండ్ లాంచ్, ఎయిర్ లాంచ్ మిసైల్స్ తో అటాక్ చేసింది. నిఘా డ్రోన్లతో టార్గెట్స్ మానిటరింగ్ చేస్తూ టార్గెట్స్ చుట్టుపక్కల ప్రజలు గాయపడకుండా జాగ్రత్త తీసుకుంది. లేజర్ మిసైళ్లు, శాటిలైట్ గైడెడ్ మిసైళ్లతో అటాక్ చేశారు. 1:30 ఆపరేషన్ క్లోజ్ చేసింది. జస్ట్ 25 నిమిషాల్లోనే 9 ఉగ్రవాద కేంద్రాలపై మిసైల్స్ తో విరుచుకుపడ్డాయి త్రివిధ దళాలు. నిమిషానికి 1 మిసైల్ చొప్పున 24 మిసైల్స్ తో దాడులు చేశాయి. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలని, ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా ఉన్న కేంద్రాలని మట్టుపెట్టింది ఇండియన్ ఆర్మీ. మోదీకి చెప్తే ఇలా ఉంటుందని పాక్ దిమ్మ తిరిగేలా కౌంటర్ ఇచ్చింది. బహవల్పూర్లోని మర్కజ్ సుభాన్, ఇది సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైషే మహ్మద్ కు ఇదే ఆపరేషన్ హెడ్ క్వార్టర్. పుల్వామా దాడి సహా భారత్పై చాలా కుట్రలకు ఇక్కడే ప్లాన్ చేశారు. మసూద్ అజర్ సన్నిహితులు ఇక్కడి నుంచి ఆత్మాహుతి దాడులకు శిక్షణ ఇవ్వడం, ప్లానింగ్లు చేయడం చేస్తుంటారు. దీనినే ఇల్లుగా వాడుకుంటున్నాడు జైషే చీఫ్ మసూద్. ప్రస్తుతం జైషే నంబర్ 2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూస్ అస్గర్, మౌలానా అమర్, ఇతర కుటుంబ సభ్యులు ఇందులోనే ఉంటున్నారు. 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ఈ క్యాంపస్ లోనే ఉన్నట్లు టాక్. దీనిని టార్గెట్ చేసుకున్న భారత్ ఈ స్థావరంపై దాడి చేసింది. మురిద్కేలోని ముర్కజ్ తోయిబా సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంప్ కార్యాలయం. దాదాపు 82 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఉగ్ర క్యాంపస్ ఇది. ఇందులో మదర్సా, మార్కెట్ సౌకర్యాలున్నాయి. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయటంలో ఈ క్యాంపస్లదే కీలక పాత్ర. ఇది లష్కరే హెడ్ క్వార్టర్ గా పనిచేస్తోంది. దాదాపు 1000 మంది వరకు ఇక్కడ ఉగ్రవాద శిక్షణ పొందుతున్నారు. ఇక దీని నిర్మాణానికి 2000 సంవత్సరంలో అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ $10 మిలియన్ డొనేషన్ ఇచ్చాడు. 2008 ముంబై ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టుల్లో ఒకడైన అజ్మల్ కసబ్ కు ఇక్కడే ఇంటెలిజెన్స్ శిక్షణ ఇచ్చారు. ఈ దాడి కుట్రదారులు డేవిడ్ కోల్మన్ హెడ్లీ, తహవూర్ రాణా ఈ కేంద్రాన్ని సందర్శించారు. లష్కరే సిద్ధాంతకర్తలు అమీర్ హంజా, అబ్దుల్ రెహమాన్ అబ్దీ, జాఫర్ ఇక్బాల్ ఈ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారు. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, జాకిర్ రెహమాన్ లఖ్వీలకు ఇక్కడ ఇళ్లున్నాయి. జైషే మహ్మద్ ఉగ్ర స్థావరం తెహ్రా కలాన్లోని సర్జిల్ క్యాంప్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులను పంపించేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు. భారత్లోని సాంబా సెక్టర్కు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత్లోకి రహస్య సొరంగాలు తవ్వేందుకు ఇది కేంద్రంగా ఉంది. షకర్గర్ ప్రాంతాన్ని లష్కరే జైషేలు సొరంగాల నెట్వర్క్ గా మార్చేశాయి. భారత్లోకి ఆయుధాలు, మత్తు పదార్థాలు రవాణా చేసేందుకు ఇది ప్రధాన లాంచ్ ప్యాడ్. ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఉంది. వీటిలో హిజ్బుల్ ముజాహిద్దీన్ రేడియో రిసీవర్లు, కమ్యూనికేషన్ సెంటర్లు ఉన్నాయి. జైషే కమాండర్లు ఇక్కడికొచ్చి వెళ్తుంటారు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ కు ఇక్కడ పారాగ్లైడింగ్ లో శిక్షణ కూడా ఇచ్చారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి చేసిన ఉగ్రవాదులకు జైషే కమాండర్ షాహిద్ లతీఫ్ ఇక్కడే బ్రెయిన్ వాష్ చేశాడు. సియల్కోట్లోని మెహ్మూనా జోయా క్యాంప్ అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద శిబిరం. దీనికి చుట్టూ నివాస భవనాలున్నాయి. దీనికి మొహద్ ఇర్ఫాన్ ఖాన్ కమాండర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇతడు 1995లో జమ్మూ కాశ్మీర్లోని మౌలానా ఆజాద్ స్టేడియంలో వరుస పేలుళ్లకు పాల్పడ్డాడు. అప్పుడు గవర్నర్ కేవి కృష్ణారావు త్రుటిలో ఈ దాడుల నుంచి బయటపడ్డాడు. ఈ ఉగ్ర స్థావరంలో దాదాపు 50 మంది ఉండేందుకు వీలుగా ఏర్పాట్లున్నాయి. ఎప్పుడు ఇక్కడ 20 నుంచి 25 మంది ఉగ్రవాదులు ఉంటుంటారు. బర్నాలాలోని మర్కజ్ అహ్లే హదీద్ లష్కరే తోయిబా ఉగ్ర క్యాంప్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని బింబేర్ జిల్లాలో ఉంది. ఇక్కడ 150 మందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లున్నాయి. ఎప్పుడూ కనీసం 40 మంది ఇక్కడ ఉంటారని టాక్. ఈ కేంద్రాన్ని లష్కరే కమాండర్ ఖాసిం గుజ్జర్, అనాస్ జరార్ నిర్వహిస్తున్నారు.
పూంచ్, రాజౌరి, రియాసీ సెక్టార్లోని లష్కరే ఉగ్రవాదులు ఆయుధాలను పంపించేందుకు దీన్ని వినియోగిస్తున్నట్లు తెలుస్తుంది. నియంత్రణ రేఖకు 35 కిలోమీటర్ల దూరంలో కోట్లీలోని మర్కజ్ అబ్బాస్ ఉగ్ర స్థావరం ఉంది. కోట్లీ మిలిటరీ క్యాంప్ కి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ 125 మంది శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లున్నాయి. ఎనీ టైం ఇక్కడ కనీసం 50 మందైనా ఉంటారు. హఫీజ్ అబ్దుల్ షకూర్ అలియాస్ ఖరీజ్ జరార్ ఈ కేంద్రానికి హెడ్. జైషే వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు. గతంలో హర్కత్ ఉల్ ముజాహిద్దీన్ లో పనిచేశాడు. 2016 నగ్రోటాలోని బాలనీ ఆర్మీ క్యాంప్ పై దాడిలో ఇతడి హస్తం ఉన్నట్లు ఎన్ఐఏ ప్రకటించింది. పఠాన్కోట్ ఉగ్రవాదం తర్వాత జైషే తన ఆయుధాలు, మందుగుండ్లను దసాకా మర్కజ్ నుంచి తరలించి ఇక్కడ నిల్వ చేయడం మొదలుపెట్టాడు. అవసరం అనుకుంటే షకూరే స్వయంగా ఆయుధాలను తన వాహనంలో సియాల్కోట్ కు తరలిస్తాడు. 2023 ఏప్రిల్ 20న పూంచ్లో జరిగిన దాడులకు, జూన్ 24న బస్సులో ప్రయాణిస్తున్న అమాయక టూరిస్టులపై దాడికి ఇక్కడ ఉగ్రవాదులే కారణమని టాక్. ఉగ్రవాదులకు పర్వత యుద్ధ తంత్రంలో శిక్షణ ఇచ్చే కేంద్రం కోట్లీలోని మస్కర్ రహీల్ షహీద్ పీఓకేలో హిజ్బుల్ ముజాహిద్దీన్ కి చెందిన ఉగ్రవాద సంస్థది. దాదాపు 200 మందికి ఉగ్ర శిక్షణ ఇచ్చేలా దీనిని నిర్మించారు. ప్రస్తుతం అక్కడ 30 మంది వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. గన్స్ వాడకం, శారీరక దృఢత్వంపై శిక్షణ ఇస్తుంటారు. దీంతో పాటు బార్డర్ యాక్షన్ టీమ్, స్నైపింగ్ టెక్నిక్లు కూడా ఇక్కడే నేర్పిస్తారు. ఉగ్రవాదంలో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులను కొండలోకి తీసుకెళ్లి పర్వత యుద్ధ తంత్రాల్లో శిక్షణ ఇస్తారు. హిజ్బుల్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ దీనికి హెడ్. కొత్త ఉగ్రవాదులను రిక్రూట్ చేయడంతో పాటు శిక్షణను అతడే దగ్గరుండి చూసుకుంటాడు. కొండల ప్రాంతంలో ఉండే ఈ క్యాంపులో 4 గదులు, బ్యారక్లు ఉన్నాయి. వీటిలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు ఉగ్రవాదులకు బ్రెయిన్ వాష్ చేసేందుకు అవసరమైన ప్రచార సామాగ్రి పెద్ద ఎత్తున ఇక్కడే నిల్వ చేస్తారు. ముజఫరాబాద్ లోని హవాయి నాలా క్యాంప్ లష్కరే శిక్షణ కేంద్రం. ఇది 2000 సంవత్సరం నుంచి పనిచేస్తోంది. దీనికి హుజైఫా బిన్ యుమెన్, బైత్ ఉల్ ముజాహిద్దీన్ అనే పేర్లున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తంగ్దర్ సెక్టార్ సరిహద్దుకు 30 కిలోమీటర్ల పరిధిలో షవాయ్ లష్కరీ క్యాంప్ ఉంది. ఈ ముఠాకు ఇదే కీలకమైన క్యాంప్. లష్కరే కమాండర్ అబూ దుజానా దీనికి ఇన్ఛార్జ్. పెద్ద ఎత్తున లష్కరే క్యాడర్ ఇక్కడ నివాసం ఉంటోంది. కమాండర్లు, ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఇందులో ఉన్నారు. అత్యధికంగా 250 మందికి ట్రైనింగ్ ఇచ్చేలా ఇక్కడ ఏర్పాట్లున్నాయి. ఎప్పుడు 50 నుంచి 100 మంది ఉంటారు. ఫిజికల్ శిక్షణతో పాటు జీపీఎస్ వాడడం, మ్యాప్ రీడింగ్, ఆయుధ వినియోగం, ప్రత్యేకమైన ఆయుధాల వాడకంపై శిక్షణ ఇస్తారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కార్యకలాపాలు కూడా ఇక్కడ చురుగ్గానే ఉంటాయి. వీరికి అవసరమైన ఆయుధాలను పాక్ సైన్యమే సమకూరుస్తుంది. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో పాల్గొన్న కసబ్ శిక్షణ పొందింది ఇక్కడే. పాక్ ఎస్ఎస్జీ కమాండోలతో ట్రైనింగ్ ఇచ్చే ఉగ్ర స్థావరం ముజఫరాబాద్లోని సైద్నా బిలాల్. పీఓకేలోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఇదొకటి. ముఫ్తీ అస్గర్ ఖాన్ కశ్మీరీ దీనికి అధిపతి. భారత్ నుంచి పారిపోయిన ఆసిస్ నెంగ్రూ, జైషే కమాండర్ అబ్దుల్ జిహాదీలు ఈ క్యాంపస్ ని వాడుకున్నారు. ముజఫరాబాద్ రెడ్ ఫోర్ట్ కు ఎదురుగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే వారికి పాక్ ఎస్ఎస్జీ కమాండోలు శిక్షణ ఇస్తారు. జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదులను తరలించేందుకు వీలుగా దీన్ని రవాణా క్యాంప్ గా నిర్వహిస్తారు. ఇక్కడ ఎప్పుడు 50 నుంచి 100 మంది ఉగ్రవాదులు ఉంటారని సమాచారం. ఉగ్రవాదులను కాదు, ఉగ్రవాద మూలాలను టార్గెట్ చేసింది ఇండియన్ ఆర్మీ. అందుకే ఉగ్రవాద శిక్షణనిచ్చే కేంద్రాలపై దాడి చేసింది. ఎవరైనా ఇండియా వైపు చూడాలంటేనే భయపడేలా పాక్ అడ్డాలోకి వెళ్లి మరి ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. పాక్లో 4, పీఓకేలో 5 స్థావరాలను ధ్వంసం చేసింది. మోదీకి చెప్పుకుంటే ఎలా ఉంటుందో అర్ధరాత్రి పాక్కి కాళరాత్రి సినిమా చూపించింది మోదీ సర్కార్. పహల్గామ్ ఉగ్రదాడికి లెక్క సరిచేయడమే కాదు, వడ్డీతో సహా కల్పించింది ఇండియన్ ఆర్మీ.